శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఫస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి నడుస్తున్న గోచర గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే మేష రాశి లోపల ఎవరు లేరు. వృషభ రాశి లోపల కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు 2nd ఆగస్ట్ రోజున రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. 1st ఆగస్ట్ రోజున శుక్రుడు కన్యా రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ కర్కటక రాశిలో కనుక చూసుకున్నట్లయితే ముందు నుంచనే దేవగురు బృహస్పతి, అలాగే సూర్యుడు, అలాగే 5th ఆగస్ట్ రోజున బుధుడు కూడా ఆ రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకు ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. శనిదేవుడు వక్రగతిలో మీన రాశిలో ఉన్నాడు. రాహు కేతు కుంభ అలాగే సింహరాశిలో యథాస్థితి గోచరం అయితే నడుస్తుంది. ఇక దీని ప్రభావం మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకోవడానికి ప్రయత్నించుదాం. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో విశేషంగా మీరు మీ లగ్న రాశి ఆధారంగా అలాగే చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకోసం ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజు పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మేషరాశి వారి కనుక మీరు పరిశీలించినట్లయితే మీ రాశాధిపతి కుజుడు రాశి నుంచి 3వ స్థానంలో గోచరం నడుస్తుంది. మిథున రాశి లోపల కుజుడిది గోచరం చాలా మంచిది. ఎందుకంటే మీ రాశాధిపతి 3వ స్థానంలో ఉపచయ భావాల లోపల కుజుడు చాలా మంచి పని చేస్తాడు. 3వ స్థానం ఇది మన పరాక్రమ స్థానం, మన ప్రయత్న స్థానం. మనం చేస్తున్న ప్రయత్నాల లోపల సక్సెస్ అవుతామా అవ్వమా చెప్పే స్థానం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి 3వ స్థానంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మేషరాశి వారిది ప్రయత్నం ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది, చాలా చక్కగా కనపడుతుంది, చాలా పాజిటివిటీ కనపడుతుంది. కానీ 3వ స్థానం ఇది 4వ స్థానం నుంచి 12th హౌస్ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీరు ఇంట్లో నుంచి ఎక్కువగా దూరం ఉండే అవకాశం అయితే కనపడుతుంది. విశేషంగా కుటుంబం లోపల చిన్న చిన్న కలహాలు అవుతాయి. దానివల్ల కొద్దిగా మానసిక స్థితి ఒత్తిడి పెరిగే అవకాశం అయితే మీ వ్యక్తిత్వం పైన దీని ప్రభావం అయితే ఉండబోతుంది. ఇంకోటి మీరు పరిశీలించినట్లయితే మిథున రాశి లోపల కుజుడు రావడం వల్ల రాహు అలాగే కుజుడిది గోచరం చూసుకున్నట్లయితే 9వ పంచమ యోగం ఉండడం వల్ల
ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరికని పూర్తిగా సార్థకం చేసుకోవడానికి ఏనకేన ప్రకారైన రాబోయే రోజులు మీ ప్రయత్నాలు అయితే చాలా చక్కగా కనపడుతున్నాయి. కానీ చతుర్థ స్థానం లోపల 3 గ్రహాలు పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల, ఇప్పుడు పాపకర్తరి యోగం ఎలా వచ్చిందంటే తృతీయ స్థానం లోపల కుజుడు, పంచమ స్థానం లోపల కేతువు ఉండడం వల్ల ఇక్కడ బుధుడు, సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి ఈ 3 గ్రహాలు పాపకర్తరి యోగంలో రావడం వల్ల వీళ్ళకి సంబంధించిన కారకత్వాలు, వీళ్ళకి సంబంధించిన భావాధిపతులు ఉండడం వల్ల కొద్దిగా అంత అనుకూలమైన రిజల్ట్స్ అయితే మీరు చూడలేకపోతుంటారు. మనసు లోపల ఒక రకమైన తెలియని బెంగ అయితే మీకు నడుస్తూ ఉంటుంది. చతుర్థ స్థానం ఇది మాతృస్థానం, చతుర్థ స్థానం ఇది కుటుంబ స్థానం, చతుర్థ స్థానం సుఖ సంపత్తుల స్థానం, చతుర్థ స్థానం ఇది మనం ఆనందం అవడానికి చేసే ప్రయత్న స్థానం, చతుర్థ స్థానం ఇది మన సమాజ స్థానం. నేను చెప్పిన ఈ 4 కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఆ 4 కేటగిరీ నుంచి కొద్దిగా రాబోయే రోజుల్లో మనసు అశాంతంగా అయితే మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చూడగలుగుతారు. పంచమాధిపతి చతుర్థ స్థానంలో పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ఒత్తిడి, కొద్దిగా బాధ, కొద్దిగా కలహాలు అయితే కుటుంబం లోపల రాబోయే రోజులు చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం మీరు కనుక గమనించినట్లయితే ఆర్థిక వ్యవహారాల లోపల ఏదైనా పాజిటివిటీ కనపడుతుందా అంటే రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవహారాల లోపల కొద్దిగా లోన్ కి సంబంధించిన ప్రయత్నాలు అయితే జారీ కనపడుతున్నాయి. లోన్స్ కి సంబంధించి ఇప్పుడు లోన్స్ అయితే మనం దేనికోసం చేసుకుంటాం గమనించండి. మేబీ ఇల్లు వల్ల కావచ్చు, లేకపోతే పర్సనల్ లోన్ వల్ల కావచ్చు, లేకపోతే బిజినెస్ కోసం కావచ్చు. కానీ ఎవరికైతే విశేషంగా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, లోన్ వల్ల ఏదైనా జరుగుద్దని అలాంటి వారికి రాబోయే రోజుల్లో లోన్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సడన్లీ లోన్ చేసే అవకాశం ఉంది. ఇది అలా ఇలా కాదు, రాబోయే రోజుల్లో మీరు లోన్ ఏదైతే చేస్తారో ఇది చాలా సడన్లీ అయితే రాబోయే రోజుల్లో మీకు జరిగి తీరుద్ది. సెకండ్ లార్డ్ 6th హౌస్ లోపల, 11th లార్డ్ 12th హౌస్ లో ఉండడం వల్ల మీరు ఏవైతే లోన్ చేస్తారో ఆ చేసిన లోన్ ఏదైతే ఉందో అది మీ దగ్గర అసలు ఆగదు. ఎంతైతే లోన్ తీసుకుంటారో అంత మొత్తం బయటికి అయితే వెళ్ళిపోవడం రాబోయే రోజుల్లో జరుగుతుంది. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైనా ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ టైంని ఉపయోగించండి. ఈ టైం లోపల కొద్దిగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం చేసే ప్రయత్నాలు లోపల విద్యార్థులకు కనుక చూసుకున్నైతే పర్వాలేదు, నార్మల్గా అని చెప్తా. కానీ ఒక విషయంలో ఏంటంటే మీరు ఇంకా పరిపూర్ణంగా లైఫ్ పట్ల కొద్దిగా అవగాహన పూర్తిగా లేకపోవడం వల్ల, మీరు అంత కన్సిస్టెన్సీ మీ లైఫ్ లోపల సరిగా లేకపోవడం వల్ల మేబీ ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా మీకు అంత సీరియస్ అయితే కనిపించట్లేదు. బికాజ్ ఎందుకని చెప్తున్నా, 5th లార్డ్ 4th హౌస్ లో పాపకర్త యోగంలో ఎవరు వెంట ఉన్నాడు, 6th లార్డ్ వెంట ఉన్నాడు అండ్ యాజ్ వెల్ as 3rd లార్డ్ వెంట కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే సూర్యుడు బుధుడు వెంట షష్టాధిపతి వెంట ఉండడం చతుర్థ స్థానం లోపల కుటుంబం లోపల విద్యార్థులకి ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా అంత అనుకూలంగా అయితే నేను చెప్పను. ఫ్యామిలీ ఫోర్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ కండిషన్ వల్ల కావచ్చు, మీరు మీ కెరీర్ లోపల సరైన నిర్ణయం తీసుకోలేని అవకాశాలు అయితే రాబోయే రోజులు చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక్కడ మేషరాశి వారికి. ఇక్కడ ఇంకో విషయం, దాంపత్య జీవితంలో కనుక మీరు చూసుకున్నట్లయితే సప్తమాధిపతి 6th స్థానం లోపల ఉండడం వల్ల ఇది కొద్దిగా నేను అంతా గుడ్ అని చెప్పాను, కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి. శాటర్న్ సంబంధం శుక్రుని పైన ఉండడం వల్ల ఏంటి, శాటర్న్ సంబంధం శుక్రుడి పైన ఉండడం వల్ల, ఈ శుక్రుడు శని సంబంధం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో దాంపత్య జీవితం లోపల కొద్దిగా అనవసరమైన కలహాలు మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఈ కలహాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ఖర్చులు, పెరుగుతున్న ఖర్చుల వల్ల రాబోయే రోజుల్లో దాంపత్య జీవితం లోపల అన్నెసెసరీ కలహాలు అయితే పెరుగుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ కూడా కొద్దిగా మానసికంగా ఒత్తిడితే కనబడుతుంది దాంపత్య జీవితం లోపల. కానీ బిజినెస్ పరంగా ఏదైతే టైం ఉందో ఇది మీకు చాలా చక్కగా కనబడుతుంది. మీరు మీ మర్యాదలో కనుక ఉండి పని చేసినట్లయితే, మీ మర్యాదలో ఉండి మీ బిజినెస్ లోపల ముందుకెళ్ళినట్లయితే పర్వాలేదు. కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడి మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో కాపీకి సంబంధించి, కాపీ స్ట్రైక్ కి సంబంధించి స్ట్రైక్స్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను గమనించుకోండి, జాబ్ చేసే వారికి ఈ టైం ఏదైతే ఉందో చాలా చక్కగా చాలా బాగా కనపడుతుంది. కుజుడిది 4th ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉంది, శుక్రుడి పైన కూడా ఉండడం వల్ల జాబ్ లోపల మరీ మొహమాటం, ఒక మాట చెప్తున్నాను, కోపం వచ్చుద్ది, తప్పకుండా కోపం వచ్చుద్ది. రాబోయే రోజుల్లో కోపం చాలా భయంకరంగా పెరుగుద్ది. కానీ పొరపాటున కూడా మీరు నోటి అస్సలు మాట దారకండి. ఎందుకు ఈ మాట చెప్తా, మీరు ఒక్క మాట అన్నట్లయితే అక్కడ పరిణామాలు చాలా తీవ్రంగా, చాలా మీ వ్యతిరేకంగా అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. జాబ్ లోపల ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు కావచ్చు, వాక్కు పట్ల నియంత్రణ చాలా ఎక్కువ పెట్టుకోండి. విశేషంగా ఏంటంటే మీరు నోట్లో పంచదార ఉన్నప్పుడు మీరు ఏ ప్రకారంగా మాట్లాడతారో మీ మాటల లోపల ఆ రకంగా రాబోయే రోజులు తీపితనం అయితే రావాల్సిందే. అండ్ ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ రాహు అలాగే కేతు సంబంధం లోపల ఎక్కువ గ్రహాలు లేకపోవడం వల్ల
కానీ కుజుడు ఉన్నాడు రాహు కంట్రోల్ లోపల. సో దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా యాక్షన్ ఓరియంటెడ్ అయితే నడుస్తుంటుంది. కానీ మీ ప్రయత్నాలు చేయండి. ప్రయత్నాల్లో అయితే అస్సలు మీరు వెనుకకైతే కనిపించట్లేదు. ఓవరాల్ ఒక మాటలో చెప్పండి, మేషరాశి వారికి టైం బాగుందా బాగాలేదా అంటే, కుటుంబం అలాగే మీ సంపత్తి కనుక వదిలేసినట్లయితే మిగతా మీ వ్యక్తిగత జీవితం లోపల చేస్తున్న ప్రయత్నాల లోపల చాలా చక్కగా కనపడుతుంది. కుజుడిది 8వ దృష్టి దశమ స్థానం లోపల ఉచ్చ దృష్టి ఉండడం వల్ల జాబ్ ఎవరైతే కొత్తగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ ఒక మాటలో చెప్పండి, బాగుందా బాగాలేదా అంటే పర్వాలేదు, బాగానే చెప్పుకోవచ్చు. కేవలం ప్రయత్నాలు కంటిన్యూ జారీ చేయండి. ఎక్కడ ప్రయత్నాలు మీరు ఏవైతే అస్సలు ఆపకండి. ఒక విషయం చెప్తున్నా గమనించుకోండి, ఈ కుజుడు అలాగే రాహు సంబంధం, ఈ సూర్యుడు చతుర్థ స్థానం లోపల 3 గ్రహాలతో పాపకర్త యోగం ఉండడం, మీరు మీ మనసులో ఎంత బాధ ఎంత వేదన ఉన్నా కూడా అది అలాగే మనసులో పెట్టుకోండి. బయటకు ఎక్కువగా అస్సలు చెప్పకోకండి. ఇన్ కేస్ మీకు బీపీ కొలెస్ట్రాల్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని మీరు సంప్రదించండి. షుగర్ లెవెల్ పెరిగే అవకాశం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక మాట చెప్తున్నా, 6th హౌస్ లోపల వీనస్ సెకండ్ లార్డ్ ఉండడం వల్ల భోజనం పట్ల కూడా నియంత్రణ పెట్టుకోండి. బయట భోజనం మీరు అస్సలు చేయకండి. ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం రాబోయే రోజుల్లో ఈ ఇంకొక 6 months వరకు కంటిన్యూ చేయండి. ఓం క్రీం కాళికాయై నమః. కాళిక అమ్మవారిది మంత్రం మీరు డైలీ 30 నిమిషాలు జపించి ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక మిగతా మీరు ఏవైతే చేస్తున్నారో అవి కంటిన్యూ చేస్తూనే ఉండండి. మీరు డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.